గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనము. మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఇక్కడ మనం వాక్యం ధ్యానించినట్లయితే మనుషుల గురించి చక్కని మాట ఉందండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, మంచి మాటను గూర్చి అంటలేడు ప్రభు ఇక్కడ, వ్యర్థమైన మాటలు. ఈ రోజుల్లో మన నోటి నుండి ఎంతోమంది నోటి నుండి వ్యర్థమైన మాటలు వస్తున్నాయండి. ఈవెన్ కోపం వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతారు, నార్మల్గా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు. కానీ మన నాలుక ఎప్పుడు ఒకే తీరు ఉంటుంది, కానీ మనుషులమే మాట చేంజ్ అవుతుంది, మన ఆలోచనలు చేంజ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఒక మాటను గమనించాలండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున ఒక లెక్క చెప్పవలసి ఉండును. ఒక లెక్క అనేది ఉంటుందంట అండి. ఆ లెక్క ఏ రోజు చెప్పాలంట? విమర్శ దినమున, ఒక తీర్పు దినాన లెక్క చెప్పవలసి ఉంది. కాబట్టి మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ విధంగా ఉండాలండి. మనం మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ విధంగా మన నోటి నుండి పలుకులు వస్తున్నాయో మనం గమనించుకోవాలి. వ్యర్థమైన మాటలను బట్టి అయితే తప్పక తీర్పు ఉంటుందని వాక్యం సెలవిస్తుందండి. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాటను బట్టి నువ్వు మాట్లాడుతున్న నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడివా, అనీతిమంతురాలివా, అపరాధివా ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నీవు ఎలాంటి వ్యక్తి అన్నది కూడా బయలుపరచబడుతుందండి. ఇప్పుడు నీ మాటలు ఇతరులకు పైకి నువ్వు బాగానే మాట్లాడతావేమో, కానీ నీ ఇంట్లో నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రభువు వింటున్నాడు, ప్రభువు గమనిస్తున్నాడు. బయటికి వచ్చినప్పుడు మాత్రం నీ మాటలు చాలా తీయగా ఉంటున్నాయేమో, కానీ విమర్శ దినమున నువ్వు మాట్లాడిన ప్రతి మాటను దేవుడు లెక్క చెప్తాడు, లెక్క అడుగుతూ ఉంటాడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట దేవుడు వింటున్నాడు. నువ్వు మనుషులు వినట్లేదేమో, కానీ నీ మాటలు ప్రభు తప్పకుండా ఒకనాడు బయటకి బయలుపరుస్తాడండి. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం నువ్వు జీవించాలి. వాక్యం ఎప్పుడు సత్యమేనండి, వాక్యం ఎప్పుడు నిజమే. ఎందుకంటే ఈ వాక్యము దేవుని దగ్గర ఉంది, దేవుడి వాక్యమై ఉన్నాడు. వాక్యం చెప్పిన రీతిగా నువ్వు జీవించినట్లయితే, నీ బ్రతుకు మార్చుకున్నట్లయితే విమర్శ దినమున నువ్వు అపరాధిగా ఎంచబడకుండా ఉంటావు. కాబట్టి ఈ రోజు నుండైనా నా నోటి నుండి ఏ పలుకులు వస్తున్నాయి? వ్యర్థమైన మాటలు అధికంగా వస్తున్నాయా, మంచి మాటలు వస్తున్నాయని నువ్వు గమనించుకో ఉండాలి. ప్రతిరోజు మన యొక్క జీవితాన్ని మనము గమనించుకుంటూ ఏం మాట్లాడుతున్నామో ఆ యొక్క మాటలను బట్టి కూడా మనము మార్చుకోవాలి మన జీవన